ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రార్థన చేసి నేటి స్వార్థ కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క పర్యాయము ఈ రాత్రి నీ పాదాల దగ్గరకు వచ్చి దయగలిగినటువంటి మాటలు వినడానికి మీరు మాకు చూపిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసి కూడికని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభము నుండి ముగింపు వరకు నీ చిత్తంలో జరిగించండి. కరెంటు విషయంలో మేలు చేయండి, మైకుల విషయంలో మేలు చేయండి. బిడ్డలు చీకటి వేళ చేరి వస్తూ ఉండగా క్షేమంగా తోడుకుని రండి. ఎవరికి ఏ తొందరలు కలగకుండా కృప చేయండి. యేసునాథుని పేరట అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.
ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణాస్తమే నాకు చాలయా. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణహస్తమే నాకు చాలయా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. దుఃఖముని నాట్యముగా మార్చి, బూడిదకే అందాన్నియవా. దుఃఖముని నాట్యముగా మార్చి, బూడిదకే అందాన్నియవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరిగెత్తిన ప్రేమ. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరిగెత్తిన ప్రేమ. నా మీద పడి యుద్ధాడినా, నీ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నా వలన నష్టమే కలిగినా, అవమానమునే కలిగించిన. నా వలన నష్టమే
దయగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. హల్లెలూయా. దోష కారణము ప్రాకారములో సమాధానము ఊహల కందని వాత్సల్యము హృదయంలో విజయోత్సాహము సంతోష కారణము ప్రాకారంలో సమాధానము ఊహల కందని వాత్సల్యము హృదయంలో విజయోత్సాహము యేసు నామం తలుచుకుని జయ జయమంటూ సాగెదము. ప్రభు యేసు నామం తలుచుకుని జయ జయమంటూ సాగెదము. యేసు నామం తలుచుకుని జయ జయమంటూ సాగెదము. ప్రభు యేసు నామం తలుచుకుని జయ జయమంటూ సాగెదము. భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. పరిణామమే మన కోసమే ఆది వీడేనే ఈ భువికొచ్చెను. పరిణామమే మన కోసమే ఆది వీడేనే ఈ భువికొచ్చెనే. ఓటమి అంచున నిలిచితివే ప్రభు పోరాడేనే మన తల ఎత్తేనే. ఓటమి అంచున నిలిచితివే ప్రభు పోరాడేనే మన తల ఎత్తేనే. యేసు నామంలో జయం 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 యేసు నామంలో జయం. భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. జన్మతః పాపులమే అయినా ప్రభు కోరేనే అహమన భాగ్యమే. జన్మతః పాపులమే అయినా ప్రభు కోరేనే అహమన భాగ్యమే. అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించెనే ఇలలో జయమిచ్చెనే. అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించెనే ఇలలో జయమిచ్చెనే. యేసు రక్తంలో జయం 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 యేసు రక్తంలో జయం. భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. సంతోష కారణము ప్రాకారములో సమాధానము ఊహల కందని వాత్సల్యము హృదయంలో విజయోత్సాహము. యేసు నామం తలుచుకొని జయ జయమంటూ సాగెదము. ప్రభు యేసు నామం తలుచుకొని జయ జయమంటూ సాగెదము. యేసు నామం
భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును. హల్లెలూయా. సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా దోషము చేసినది కాదా మోసములో బ్రతికినది కదా దోషము చేసినది కదా మోసములో బ్రతికినది కదా మోసితివా నా శాపభరం మోసితివా నా శాపభరం బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా పాపము చేసి గడిచితి మరణం శాపమే గాని నాచించినది పాపము చేసి గడిచితి మరణం శాపమే గాని నాచించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా ఇంద్రులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా మరణ వేదన వృధా కాదు నా వేదనలో మునిగే నీ మరణపు వేదన వృధా కాదు నాది నీ వేదనలో మునిగే
క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెను రా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెను నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితివి పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభువు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకునేడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. 7వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిరము ద్వారాన నిలువబడిన ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకే ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడు. సైన్యములకు అధిపతియగు ఇజ్రాయేలుల యొక్క దేవుడవనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొనుడి. ప్రతివాడు తన పొరుగువారి ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్లను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండి ఎడల, ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదురు. ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. 22వ అధ్యాయం 41 నుంచి 46 చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూర్చుండగా యేసువారిని చూచి, క్రీస్తుని చూసి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుని చెప్పాను. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువుడు నీ పాదము క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు వానితో చెప్పాను. దావీదు ఆయనకు ప్రభు ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయన ప్రభువుడని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడని వారు అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు
ఆ దినము నుండి ఎవడునూ ఆయనకు ఒక ప్రశ్న అడగలేదు. పరిశుద్ధ వాక్యం గురించి స్తోత్రం. ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. రండి, నేటి ధ్యానము కొరకై దేవుని యొక్క గ్రంథములో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్తలో నుండి 22వ అధ్యాయము 41వ వచనాన్ని ధ్యానము చేద్దాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని వారిని అడిగాను. చాలు, చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. రైట్, జెస్సీ కూర్చోవాలి. వాక్యం కదా, ఇంచేపు మనం తిరిగింది చాలు. రైట్, మంచిది. కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. బిడ్డలారా వినండి, మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 41 నుంచి 46 వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు మనకు ముందున్నటువంటి అంశం ఏంటంటే అద్వితీయ బాంధవ్యము. అద్వితీయ బాంధవ్యము అంటే ఏంటంటారు? అద్వితీయ బాంధవ్యము. బాంధవ్యము అంటే మనందరికీ తెలుసు. బాంధవ్యం అంటే బంధము, సంబంధం, మనకున్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదో తెలియచేసేదే బంధం. కానీ అద్వితీయ చెప్పండి, అద్వితీయ బాంధవ్యం. అద్వితీయ అంటే ఏంటి? ఉదాహరణకి ఏకైక అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఒక్కగానొక్క. కనిష్ట అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే ఇంకా కొంచెం ముందుకి కనిష్ట అన్నారు. లేకపోతే జ్యేష్ఠ కుమారుడు అన్నారు, దాని అర్థం ఏంటి? పెద్ద కుమారుడు. ఇంకొంచెం ముందుకెళ్తే కాదు. ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అని పెళ్ళిగాడులో రాశారు. దాని పరమార్థం ఏంటి? ఇతడు మాత్రమే కాదు, ఇతడు వెనకాల ఇంకొకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అతడికి ముందు కానీ వెనక కానీ లేరు అనుకోండి, ఏం రాస్తారు? ఏకైక కుమారుడు, ఏకైక కుమార్తె. అద్వితీయ అనగా ద్వితీయము లేనిది. ఇంకా దానికి ఆల్టర్నేట్ లేదు. ఏకైక అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రభుకిని మనకిని ఉండవలసినటువంటి బాంధవ్యం ఎలాంటిదై ఉండాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ బాంధవ్యము ఎలాంటిదై ఉండాలి? ఆ బాంధవ్యము ఎలాంటిదై ఉంటే అది మనకు మేలు. ఆ బాంధవ్యాన్ని ఆయన ఎలాగూ చూపిస్తూ ఉన్నాడు. ఆయన కోణంలో కూడా ఒకసారి నేను ధ్యానం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని భూలోకానికి పంపించినప్పుడు పరమ తండ్రికిని క్రీస్తు కుమారుని ద్వారా మనకిని ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఆయన ఎలాగూ తెలియజేస్తూ ఉన్నాడో కొన్ని విషయాల ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 41వ వచనం నుండి మనం చదువుకున్నాం. 41వ వచనం నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసే సత్యం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఒకప్పుడు అంటే ఒక రోజుని పరిసయ్యులతో కలిసి ఆయన కూర్చున్నాడు. పరిసయ్యులతో కలిసి కూర్చున్నప్పుడు పరిసయ్యులతో కూడా ఒక మాట వాదానికి వచ్చింది. పరిసయ్యులతో కూడి ఉన్నప్పుడు ఒక టాపిక్ వచ్చింది. అక్కడ ఏమిటి ఆ టాపిక్ అని గనక ఆలోచన చేస్తే ఆయన ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రికిని కుమారునికి ఉన్న సంబంధము గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? వినండి బిడ్డలారా. పరమ తండ్రికిని కుమారుడైన క్రీస్తు ప్రభు వారికిని ఉన్నటువంటి బంధమును గూర్చి, సంబంధమును గూర్చి మీరేమనుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆయన ప్రియులారా అడుగుతూ ఉన్నాడు.
దానికి పరిసయ్యులు ఏమని సమాధానం చెప్తూ ఉన్నారు? దానికి పరిసయ్యులు ఇచ్చే సమాధానం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే ఇప్పుడే 41, 42 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 41, 42 వచనాలలో యేసు ప్రభు వారు పరిసయ్యులతో ఉన్నటువంటి సందర్భము, రెండోది యేసుక్రీస్తు ప్రభు వారు పరిసయ్యులను అడిగినటువంటి ప్రశ్నార్థకముతో కూడినటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. అంటే 42వ వచనంలో ఆయన ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది అని గనక మనం ఆలోచన చేస్తే పరిసయ్యులను అడుగుతూ ఉన్నాడు, మీరేమనుకుంటూ ఉన్నారు క్రీస్తుని గురించి? క్రీస్తుని గురించి మీ ఉద్దేశం ఏంటి? క్రీస్తు ఎవని కుమారుడు అనుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రియులారా మనం ఆలోచన చేస్తే క్రీస్తు ఎవని కుమారురో క్రిస్మస్ దినాల్లో మనకి నేర్చుకుంటూ ఉంటాం. మన పిల్లలు, మన చంటి బిడ్డలు ప్రవచన వాక్యాల ద్వారా కదమ్మా, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయాన్ని పురస్కరించుకొని, 9వ అధ్యాయం 6వ వచనం పురస్కరించుకొని, మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని పురస్కరించుకొని, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని పురస్కరించుకొని, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎన్నో ప్రియులారా ప్రవచనాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ ప్రవచనాలలో ఈ బిడ్డలు చెప్పే ఈ లేఖన సత్యాల ద్వారా మన అందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన మరియమ్మ కుమారుడు అన్న సంగతి మనకు తెలుసు. మరియమ్మకి భర్త యోసేపు అన్న సంగతి కూడా మనకి తెలుసు. అయితే ఇంకొంచెం ముందుకు వెళితే ఆమె అప్పటికి ప్రధానం మాత్రమే జరిగింది, ఇంకా ఆమెను కూడలేదు అన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. మెట్టుకు ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఆయన గురించి కొన్ని పర్యాయాలు ఎలాగనుకున్నారు. ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనదరే పుట్టాడు కదా, ఈయన యోసేపు అనబడినటువంటి వాని కుమారుడు కదా, ఫలానా వీళ్ళు తోబుట్టువులు కదా, ఫలానా దిక్కిని పుట్టినటువంటి వాడు కదా అంటూ మరో మాట కూడా అన్నారు, ఫలానా వడ్లవాని కుమారుడు కాదా అని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఈయనకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి వారు జ్ఞాపకం చేసుకున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగారు. ఇప్పుడు ప్రియులారా, వారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాలి. ఆయన ఎవరి కుమారుడని మనం విన్నాము? యోసేపు కుమారుడని మనము ప్రవచనాలు విన్నాం, మరియమ్మ కుమారుడు అని ప్రవచనాలు విన్నాం. కానీ ఇక్కడ అకస్మాత్తుగా ప్రియులారా, యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి వారిచ్చే సమాధానం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అంటున్నారు, క్రీస్తును గురించి మాకు అర్థమైనంత మట్టికి మేము ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆయన దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఆయన దావీదు కుమారుడు అనే మాట ప్రియులారా వారు చెప్పారు. 43వ వచనంలో అందుకు ఆయన ఇలాగ అడుగుతా ఉన్నారు మరలా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. వినండి, మరలా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజానికి వాళ్ళు నువ్వు యోసేపు కొడుకు కదా, మరియమ్మ కొడుకు కదా అనాలి. కానీ వాళ్ళు ఆత్మతో నింపబడినటువంటి వారే. ఏ ఆత్మది అని గనక ఆలోచన చేస్తే, అది ఏ ఆత్మ అని గనక ఆలోచన చేస్తే, అద్వితీయమైనటువంటి ఆత్మ. అద్వితీయ ఆత్మతో నింపబడ్డారు కాబట్టి ఆ విషయాన్ని వారు తెలియజేశారు.
ఎందుకు వారు అలా తెలియచేశారంటే మరో లేఖనాన్ని కూడా తప్పగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఇక్కడ పరిచర్యల్ని మనము గమనించాలి. ఇక్కడ పరిచర్యలు ఏ ఆత్మతో నింపబడ్డారు? చాలా సందర్భాలలో పరిచర్యలను ఆయన యేసుప్రభు వారు వ్యతిరేకించారు కదమ్మా. పరిచర్యల్ని సద్దీకాయల్ని ఆయన వ్యతిరేకించాడు. ఎందుకంటే వారు కూడా యేసుప్రభు చేసే కార్యాలని వారు వ్యతిరేకించారు. కాబట్టి యేసుప్రభు కార్యాలు చేస్తుంటే కొన్నిసార్లు వీడు దెయ్యం పట్టినోడు అన్నారు, కొన్నిసార్లు ప్రియులారా బయల్జెబూలు వలన కార్యాలు చేస్తున్నాడు అన్నారు. కాబట్టి రకరకాలుగా వారు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే వారిలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక, వినండి ప్రియులారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు కూడా ఎలాగ ఆరాధించాలి అని అంటే ఆత్మతో ఆరాధించాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మతో ఆరాధన చేయడానికి ఇష్టపడతావో అండి, ఎవరైనా కానీ ఇంకొక ఎదురు వ్యక్తిని చూసేటప్పుడు 2 రకాల మనసుతో ఊహిస్తూ ఉంటారు. ఒకటి పాజిటివ్గాను, రెండోది నెగిటివ్గాను. కానీ నీవు ఆ నెగిటివ్ అనే మాటను ప్రక్కన పెట్టి నీవు ఆమెకు మేలు చేయాలి అనే ఆలోచన కనుక నీకుంటే, ఆమెకు మేలు చేయాలి, చేతనైతే కీడేమీ చేయకూడదు అని గనక నీ అంతరంగంలో ఉంటే, ఆమెను గూర్చి ఎవరి దగ్గరైనా చెప్పవలసి వచ్చినప్పుడు అంతా శుభమే చెప్తావు, అంతా మంచే చెప్తావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేదనుకోండి ప్రియులారా, నీ నోట్లో నుండి అంతా కూడా ఆమెను గూర్చి చెడుగానే వస్తూ ఉంటారు, ఆమెను గూర్చి చెడుగానే వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పరిచర్యలు ఆత్మతో నింపబడ్డారు. ఏ ఆత్మతో నింపబడ్డారు అని గనక ఆలోచన చేస్తే జ్ఞానాత్మతో నింపబడ్డారు అన్న సంగతిని మనం గమనించాలి. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, జ్ఞానాత్మతో అపోస్తులుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని, మరలా చదవమా మాట, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. మనుష్యుని అంతరంగము ప్రియులారా వానికి మాత్రమే తెలుస్తుంది. అలాగే దేవుని సంగతులను గురించి ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు, వినండి, దేవుని సంగతులను గురించి ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు అది దేవుని జ్ఞానాత్మకు మాత్రమే తెలియను. ఆమేన్. అయితే దేవుని సంగతులు మనకు తెలియాలి అని అంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవునికి స్తోత్ర. దేవుని సంగతులు మనకు తెలియాలి అని అంటే జ్ఞానాత్మతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే కదా చాలా చక్కగా పౌలు భక్తుడు ఆ వచనాన్ని ప్రియులార జ్ఞానాత్మతో వ్రాస్తాడు. మరోసారి చదవమ్మా ఆ వచనం అంతా. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే. వినండి, ఇక్కడ ఎడగొట్టాడు పౌలు. ఒకటి మనుష్యాత్మ, 2 దేవుని ఆత్మ. ఇక్కడ గమనించాలి మనం. ఒకటి మనుష్యాత్మ, 2
దేవుని ఆత్మ. మనుష్యాత్మ ఎలాగుంటుంది అని అంటే ప్రియులారా, అతని అంతరంగంలో ఉన్నదేదో ప్రియులారా అతనికే తప్ప ఎదుటి వారికి తెలియదు. కానీ దేవుని ఆత్మ ఎలాగుంటుందో తెలుసా? అపోస్తుల కార్యములో 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, 2వ అధ్యాయమా 1వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, అక్కడ అపోస్తులు మేడగదిలో కూర్చున్నప్పుడు, అమ్మ ఎక్కడున్నారు? 1వ అధ్యాయం కదమ్మా. అపోస్తులు మేడగదిలో 2వ అధ్యాయమే కదా. అపోస్తులు మేడగదిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ప్రియులారా ఒక బలమైనటువంటి గాలి వీచింది. ఎప్పుడైతే బలమైన గాలి వీచిందో వాళ్ళ మీదకి ప్రియులారా ఆత్మ వచ్చింది. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో ప్రియులారా వినండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అందరిలో నుండి ప్రియులారా వారి భాష వేరు కావచ్చు, వారి దేశం వేరు కావచ్చు, వారి ఉద్దేశాలు వేరు కావచ్చు, కానీ బయటికి వినబడే స్వరము మాత్రము అక్కడ ప్రియులారా చాలా దేశాలు వారు ఉన్నారు. అమ్మ ఎంతమంది ఉన్నారు? చాలా దేశాలు వారు ఉన్నారు. గ్రామాల వారు కాదు, గ్రామాల వారు కాదు, దేశీయులు ఉన్నారు ప్రియులారా. 9వ వచనం చూడండి. 8వ వచనం ఒకసారి చూడమ్మా. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే. ఏ భాషతోటమ్మా? వారి దేశపు భాషతో. అంటే దేశాలు వారు అక్కడ ఉన్నారు. ప్రాంతాల వారు కాదు, రాష్ట్రాల వారు కాదు, రాష్ట్రాల వారు కాదు, దేశాలు. మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే, భారతదేశంలోనే ఎన్ని భాషలు ఉన్నాయమ్మా? మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 1800 భాషలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? రాష్ట్రాలు 29, కానీ భాషలో 1800 భాషలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల వారు వీధిలో మాట్లాడే భాష ఒకటి, పుస్తకాల్లో మాట్లాడే భాష ఒకటి, బయటకు వస్తే మాట్లాడే భాష ఒకటి. కానీ దేవుని మహాకృపను బట్టి మన భాష ఎంత మంచిదో. పుస్తకాల్లో ఇదే భాష ఉంటుంది, మాట్లాడుకోవడానికి కూడా ఇదే భాష ఉంటుంది కదండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని కనుక ఆలోచన చేస్తే దేశాలు వారు ఉన్నారు. 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. పార్తీయులు ఉన్నారు, మాదీయులు ఉన్నారు, ఎలామీయులు ఉన్నారు, మెసొపొతేమియా వారు ఉన్నారు, యోదయ వారు, కప్పదోకియా వారు, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారు ప్రియులారా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రియులారా అప్పుడు ఎప్పుడైతే బలమైన గాలి వచ్చిందో మాట్లాడడం ప్రారంభించారు, స్తుతించడం ప్రారంభించారు. ఏ భాషతోటి? ఏ ఆత్మతోటి? పరిశుద్ధాత్మతోటి. అది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఆత్మ దేశాలు వేరైనా కానీ ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం తెలియచేయలేదు. సంఘం జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం తెలియలేదు, అందరికీ కూడా ప్రియులారా ఒకే ఉద్దేశాన్ని తెలియజేస్తే ఇప్పుడు ప్రియులారా మెసొపొతేమియా వారు అనుకుంటూ ఉన్నారు, అవతల పంపోలియా వారు మాట్లాడుతూ ఉంటే ఈ మెసొపొతేమియా వారు అనుకుంటున్నారు, ఏంటి వీడు మన భాషలో మనకులాగానే మాట్లాడుతున్నాడు, నాకులాగానే మాట్లాడుతున్నాడు. వీళ్ళు భాష వాళ్ళు అనుకుంటున్నారు, అలాగా వాళ్ళ భాష వీళ్ళు అనుకుంటున్నారు. అంటే దేశాలు వేరైనా కానీ ఒక్క చోట కూర్చున్నప్పటికీ దేవుడు వారికి ఏమిచ్చాడంటే ఏకాత్మ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది ఏ ఆత్మ అంటే దేవుని ఆత్మ. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఇచ్చాడో అందరిలో కూడా ఒకే అభిప్రాయము, ఒకే మాట, ఒకే ప్రవచనం బయటకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిసయ్యులు ఏ ఆత్మతో నింపబడ్డారు? దేవుని ఆత్మతో నింపబడ్డారు, మనుష్యుల ఆత్మతో కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే నీవు దావీదు కుమారుడవు అని చెప్పి వారు జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు కుమారుడు అని ఎందుకంటా ఉన్నారు? లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త రండి 4వ అధ్యాయము 18వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను. వినండి, ఎవరు చెప్తా ఉన్నారు?
క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతూ ఉన్నారు? ఆయన మందిరంలోనికి వెళ్ళి వాడుక చొప్పున మందిరంలో కూర్చున్నాడు. లోనకి వెళ్ళగా సమయం వచ్చినప్పుడు, లేఖన భాగాలు చదవలసి వచ్చినప్పుడు ఆయన చేతికి ఏమి ఇవ్వబడ్డది? యెషయా గ్రంథం ఇవ్వబడ్డది. అప్పట్లో ప్రియులారా ఎవరి కాళ్ళకే బైబిల్ ఉండేవి కాదు. అప్పుడు ప్రియులారా చుట్టల్లో రాశారు, పేపర్ల మీద చుట్టలు రాసి వాటిని చుట్టలు చుట్టి మందిరంలో పెడితే ఏదైనా లేఖన భాగాలు చదవలసి వచ్చినప్పుడు ఆ చుట్టను తీసి, అంటే ఆ పుస్తకాన్ని తీసి ప్రియులారా చదివే వారికి ఇస్తే వాళ్ళు చదివి దాన్ని మరలా చుట్టి అక్కడ పెట్టేవారు. యాజకులైనటువంటి వారు మాత్రమే దాన్ని బోధిస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు నిలబడి చదువుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభువారు నిలబడి చదవలసి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఇలాగంటున్నారు, తండ్రి ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన నన్ను అభిషేకించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ఒక లేఖనాన్ని చదివి కొంచెం మనం ధ్యానం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. సార్ చెప్పండి కూడా, దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు దావీదు కుమారుడు ఎందుకన్నాడు అని గనక ఆలోచన చేస్తే, పరిసయ్యులు ఎందుకు అన్నారు అని గనక ఆలోచన చేస్తే లేఖనాలు వ్రాయబడ్డాయి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో, అంటే దావీదు వలె ఎవరైతే దేవుని ఆత్మకు అప్పగించుకుంటారో, దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, అంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడినటువంటి ప్రకారం, అనగా తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అంటే ఆయనను అంగీకరించే వారందరికీ కూడా ఆయన కుమారులుగా ఉండడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభువారు తండ్రి వాడిగా భూమి మీదకి వచ్చాడు, తండ్రి చిత్తంలో భూమి మీదకి వచ్చాడు. ఆ తండ్రిని అంగీకరించినటువంటి వాడిగా, తండ్రి ఆత్మను ప్రకటించేవాడిగా, తండ్రి అభిషేకమును పొందుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇందాక దివ్య చిన్నారి చదివినటువంటి లేఖనములో కీర్తనల గ్రంథము 2వ కీర్తన ఆఖరి వచనం 7వ వచనంలో మనం చదివితే ఎలాగంటాడు, 2:7 చూడండి, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియుంటిని, నీవు నా కుమారుడు. అంటే దావీదును దేవుడు తన కుమారునిగా పిలిచాడు. అంటే దావీదును పిలిచిన దేవుడే నిన్ను నన్ను పిలవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దావీదులాగా మనము కూడా ఆయనను అంగీకరించాలి, దావీదులాగా మనము కూడా ఆయన్ని చేర్చుకోవాలి, దావీదులాగా మనము కూడా 51వ కీర్తనలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయము కలగాలి. ప్రతిరోజు కూడా కడగబడాలి, ప్రతిరోజు కడగబడాలి, ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి, ప్రతిరోజు కూడా నూతనమైనటువంటి, ఆ మాట చదవండి అమ్మా, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో, ఎన్నో వచనం అది, 10వ వచనం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంటే ప్రతిరోజు నూతనపరచబడాలి అంటే ఆత్మచేత నూతనపరచబడాలి, క్రీస్తు చేత నూతనపరచబడాలి, క్రీస్తు ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఎప్పుడైతే ప్రియులారా అలా నింపబడతామో వారే దావీదు సంతానంగా మనం మార్చబడాలంటే 2 పనులు చేయాలి. దావీదు సంతానంగా మనం మార్చబడాలంటే 2 పనులు చేయాలి. ఒకటి ప్రియులారా, యోహాను 1:12లో చదివినట్లుగా ఆయనను అంగీకరించాలి. ఏం చేయాలమ్మా? ఆయనను అంగీకరించాలి. రెండోది ఏం చేయాలంటే, రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ప్రకారము ఆయన నామమునందు
విశ్వాసం ఉంచాలి. 9వ వచనంలో రాస్తున్నాడు కదా, ఒకడు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. అంటే ఇక్కడ ఏం కావాలి అని అంటే ప్రియులారా, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలోనేమో అంగీకారం కావాలి. ప్రియులారా, రోమిలు రాసిన పత్రికలో విశ్వాసము కావాలి. అలాగే ఎవడైతే ప్రియులారా విశ్వాసము కలిగి ఉంటాడో, ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దావీదు సంతానమే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులారా అపవాది మనల్ని ట్రాక్ తప్పిస్తూ ఉంటుంది. దివ్య చదివినటువంటి లేఖనంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ఇదిగో అబద్ధపు మాటలను అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి చేయిచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయిచు మీరెరిగని దేవతలను అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి ప్రియులారా మీరు చెప్పుదురు, ఇంకా చదువమ్మా. ఈ హేయ క్రియలెనియు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహైనదా? ఆలోచించుడి. ప్రియులారా, ఇంటికి వెళ్ళి మరికొన్ని విషయాలు చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు అబద్ధములను నమ్ముకొనుచున్నారు అని చెప్పి, అవి మీకు నిష్ప్రయోజనములు అని చెప్పి, ప్రియులారా పరిశుద్ధాత్మ కాని ఆత్మ మిమ్మలను వేధించినప్పుడు మీరు జాగ్రత్త ఆలోచన చెయ్యండి. మీరెవరి సంతానం? దేవుని సంతానమా? దావీదు సంతానమా? ప్రియులారా దెయ్యపు సంతానమా? ఈ రాత్రి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అద్వితీయ బాంధవ్యాన్ని మనకివ్వడానికి వచ్చాడు. ఒక్క మాట చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని, అంటే ఇంకొకటి లేడు ఆయనకి, ఏకైక కుమారుణ్ణి ఆకాశానికి నీ భూమికి నీ మధ్య నీ కోసం నా కోసం వేలాడదీయబడ్డానికి ఇచ్చేసాడు. శిలువ మ్రాను మీద నంట కొట్టబడడానికి ఇచ్చేసాడు. మేకలు కొట్టడానికి ఇచ్చేసాడు. కొరడా దెబ్బలు కొట్టడానికి ఇచ్చేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయనకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ, బాంధవ్యము ఎలాంటిదనంటే అద్వితీయ బాంధవ్యము. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధాలను నమ్ముకొని మోసపోతున్నామేమో, ప్రియులారా అపవాదిని నమ్ముకొని మోసపోతున్నామేమో. ఆయన మనతో మన పట్ల కలిగినటువంటి బాంధవ్యం ఎలాంటిదనంటే అద్వితీయ బాంధవ్యము. అలాంటి ప్రేమ, ఆప్యాయత, బాంధవ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి కృప కలిగినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి స్తోత్రాలయ్య. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ స్వార్థ కుడికల ద్వారా నిన్ను అంగీకరించే మనసు, నీ సత్యాన్ని గ్రహించే మనసు, ఆత్మను గుర్తించే మనసు, ఏది మనుష్యాత్మో, ఏది దురాత్మో, ఏది దైవాత్మో గ్రహించడానికి సహాయం చేయి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు
త్రియేక దేవుని సన్నిధి ఆయన పిల్లలందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.